హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ కపుల్. దిస్ ఇస్ డాక్టర్ తేజశ్రీ, పీడియాట్రిషియన్. మనం ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడుకోబోతున్నాం. ఏంటంటే పిల్లలు ఇలా కాఫ్ సిరప్, కోల్డ్ సిరప్లు ఇలా తాగేసి ఓవర్ డోస్ అయి చనిపోవడం, లేదంటే దానిలో ఏమన్నా కలిసి చనిపోవడం లాంటివి చూస్తూ ఉన్నాం అన్నమాట కేసెస్. ఏదైనా కానీ చివరికి ఆ డాక్టర్ మీద, ఆ పీడియాట్రిషియన్ మీద వచ్చి పడిపోతారనమాట. సో ఈ మధ్యకాలంలో ఏమైపోతుందంటే పేరెంట్స్ ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటున్నారనమాట. వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎవరో ఒకళ్ళు సాఫ్ట్వేర్ జాబ్లో లేదో అలా బాగా చదువుకొని ఉంటున్నారు, జాబులు చేస్తూ ఉంటున్నారనమాట. సరే, బేబీకి ఏమైనా వచ్చింది, డాక్టర్ దగ్గరకు చూపించారు. ముందే వాళ్ళు పర్ఫెక్ట్ ప్రోలను ChatGPTలో అన్నీ చూసుకొని వచ్చేస్తారనమాట. వచ్చేసి డాక్టర్లకి అడ్వైజ్ ఇస్తారనమాట, డాక్టర్కి డయాగ్నోసిస్లో హెల్ప్ చేస్తున్నారనమాట. ఫస్ట్ ఇది కామన్గా పీడియాట్రిషియన్గా మేము ఎన్కౌంటర్ చేస్తున్న ప్రాబ్లం అనమాట. మేము 10 ఏళ్ళు 15 ఏళ్ళు చదువుకొని డయాగ్నోసిస్లు చేయడానికే ఉన్నాం. మేము వచ్చి డయాగ్నోసిస్లు మేము చూస్తాం. మీరేం చెయ్యాలి అని అంటే పిల్లలకి ఇప్పుడు ఒక సిరప్, ట్యాబ్లెట్ వాళ్ళ ఏజ్కి తగ్గట్టు రాస్తాం, డ్రాప్స్ అనో అట్లాగా. దానిలో ఒక్కొక్క డ్రాప్స్ లేదంటే ఒక్కొక్క సిరప్లో ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటుంది. అంటే 1 mlలో 10 mg అని, 1 mlలో 250 mg అని. ఇప్పుడు పారాసిటమాల్ ఉంటుంది, దాని డ్రాప్స్ ఉంటాయి, సిరప్స్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ ఉంటాయి. వాళ్ళ ఏజ్కి ప్రకారం వాళ్ళకి రాస్తామన్నమాట. ఏవైనా అంతే, కోల్డ్ సిరప్స్ కానీ కాఫ్ సిరప్స్ కానీ ఏవైనా అంతే ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటుందన్నమాట. దాన్ని బట్టి ఆ బేబీ వెయిట్ని బట్టి మనం డోస్ రాస్తాం వాళ్ళకి. సో అదేం చేస్తారంటే మీరు ఈ కాన్సన్ట్రేషన్ అంతా ఈ డయాగ్నోసిస్ల మీద పెట్టడం మానేసి ఫస్ట్ డాక్టర్ గారు రాసిందే తీసుకున్నామా లేదా, మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ సిస్టర్ గారో డాక్టర్ గారో ఉంటే మళ్ళీ చెక్ చేయించుకొని ఆ డోస్ ఎంత వేయాలి అని కనుక్కొని అప్రోప్రియేట్గా అది వేయడానికి ట్రై చేయండి ఫస్ట్. ఈ మధ్య ఏమైపోతుందంటే ఈ పేరెంట్స్ ఇలా ఎడ్యుకేటెడ్ ఉన్నా కూడా ఇప్పుడు సిరప్ అని రాసామనుకోండి, డ్రాప్స్ తీసేసుకుంటారు. కొంతమంది డ్రాప్స్ రాస్తే సిరప్లు తీసేసుకుంటారనమాట. తీసుకొని తర్వాత దాన్ని ఆ డోసు, మేము డ్రాప్స్కి రాసిన డోసు సిరప్ వేసేస్తారు, లేదంటే సిరప్కి రాసిన డోసు డ్రాప్స్కి వేసేస్తారు. వేసేసి ఓవర్ డోస్ అయిపోయింది ఏంటి ఇలా అది ఇది అని చెప్పి అంటూ ఉంటారు అనమాట. ముందు అది జాగ్రత్తగా చూసుకోండి. అది మీరు 1 or 2 times వచ్చి మళ్ళీ అడిగి జాగ్రత్తగా అవి వేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ నేను చెప్తున్నానని కాదు, రీసెంట్గానే ఇట్లానే పారాసిటమాల్ ఓవర్ డోస్ అయ్యి చైల్డ్ చనిపోయారనమాట. ఎందుకు చనిపోవాలి పారాసిటమాల్ ఓవర్ డోస్ అయ్యి? డాక్టర్స్ది నా ఫీలింగే, కాకపోతే నేను బయటికి చెప్తున్నాను. కనీసం ఇది చూసైనా కానీ కొంతమంది, కాకపోతే కొంతమంది పేరెంట్స్ అయినా మారతారని చెప్పి. సో బాయ్, మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ టు డాక్టర్ కపుల్.